ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో నేడు మనము జాషువా గ్రంథం, యెహోషువ గ్రంథంలోని మొదటి 5 అధ్యాయాలు ధ్యానించబోతున్నాం. మొదటి 5 అధ్యాయాలు మీకందరికీ తెలుసు. జాషువా గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం 4 ఎపిసోడ్లుగా జాషువా గ్రంథాన్ని ప్రజెంట్ చేయాలని చెప్పేసి మేము భావించాము. దేవుడు అనుమతిస్తే ఏప్రిల్ నెలలో జాషువాను మనము చర్చిద్దాం 4 ఎపిసోడ్లుగా. మిత్రులారా, నేడు ఈ యొక్క జాషువా గ్రంథాన్ని చర్చించడానికి, బోధించడానికి మన మధ్య గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయ్ ప్రకాష్ గొంతుపులి గారు మన మధ్య ఉన్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు, అదేవిధంగా స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థనతో మనం నేటి పాడ్కాస్ట్ను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాన్ని ప్రేమల మా తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తోత్రం చెల్లిస్తామన్నా. యేసుక్రీస్తు నామమును బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం నాయన ప్రభా. నాయన ప్రభా, ఈ సమయంలో నీ వాక్యము నాయన యెహోషువాను గురించి మేము ధ్యానించుచుండగా నీ సన్నిధి ప్రత్యేకంగా నాయన ప్రభా, నీ దాసులైనటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, ప్రత్యేకంగా డానియల్ విజయ్ గారిని మీరు అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. అదేవిధంగా నాయన ప్రభా, గ్రేస్ రేడియో మినిస్ట్రీ పరిచర్య నడుపుతున్నటువంటి పాస్టర్ సుభాష్ పోల్దాస్ గారిని మీరు దీవించండి, ఆశించి వారి కుటుంబంను, వారి పరిచయం దీవించండి నాయన. మరి నాయన ప్రభా, ఈ పాడ్కాస్ట్ నాయన ద్వారా మీరే మహిమ ఘనత పొందండి నాయన ప్రభా. వింటున్న ప్రతి శ్రోతను మీరు దర్శించి ప్రభా, మరి ప్రభా మీరే మహిమ ఘనత పొందమని మీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచుతాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎస్, ఓటు సాగర్. చిన్న ఉపోద్ఘాతం, తదుపరి ప్రధాన చర్చ. మిత్రులారా, సంక్షిప్తంగా గ్రంథాన్ని, గ్రంథకర్తను మీకు పరిచయం చేస్తాను. లెట్ us డిస్కస్ ద సమ్మరీ, కీ థీమ్స్ బ్రీఫ్లీ. 66 గ్రంథాలు మనకు పవిత్ర బైబిల్లో ఉన్నాయి. వీటిలో 12 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ 12 చరిత్ర గ్రంథాల్లో మొట్టమొదటిది యెహోషువ గ్రంథం. మోషే గారు రచించిన పంచకావ్యములకు మరి ఇశ్రాయేలు చరిత్ర గ్రంథాలకు మధ్య కీలకమైన లింక్ యెహోషువ గ్రంథం. చరిత్రకారులు, ముఖ్యంగా భక్తులు, బైబిల్ స్కాలర్స్ ఈ విధంగా యెహోషువ గ్రంథాన్ని వర్ణిస్తుంటారు. దిస్ బుక్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ద గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయెల్స్ నేషన్హుడ్కు కూడా ఈ గ్రంథం ఫౌండేషన్ వేసింది అని చరిత్రకారులు వర్ణించారు. కాబట్టి మిత్రులారా, దీని కీ థీమ్స్, ఈ గ్రంథంలోని కీ థీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 5 అధ్యాయాల్లోని కీ థీమ్స్. వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానము, ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తానని దేవుని యొక్క వాగ్దానము, అది నెరవేర్పు ఎలా నెరవేరింది అన్నది. విధేయత, ఒబీడియన్స్ టు గాడ్. తర్వాత అద్భుతాలు, మిరకిల్స్, how the miracles were performed by the God. Pavitrata, sanctification and purification.
అండ్ అల్టిమేట్ విక్టరీ. ఇవి ప్రధాన ఆధ్యాత్మిక అంశాలు, సూత్రాలు ఈ యొక్క గ్రంథంలో మనకు ప్రస్ఫుటంగా కీ థీమ్స్గా ఉంటున్నాయి. నౌ లెట్ us అనలైజ్ ద చాప్టర్ వైజ్ బ్రీఫ్లీ ఇన్ వన్ ఆర్ టూ సెంటెన్సెస్. మిత్రులారా, మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో మహానాయకుడు మోషే గారి తరువాత, వారి మృతి తరువాత నాయకత్వ బాధ్యతను దేవుడు యెహోషువ గారికి అప్పగించాడు. భయపడవద్దు అనే వెన్ను తట్టాడు. ధైర్యంగా ఉండు అని పలుమార్లు ఆజ్ఞాపిస్తూ ప్రోత్సహించాడు దేవుడు. అంతేకాదు, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని వాగ్దానం చేసినాడు దేవుడు. వాగ్దాన భూమిలోకి నడిపించినాడు. దేవుడు యెహోవానుకు ఈ విధమైన సన్నివేశము మనకందరికీ గగుర్పాటు కల్పిస్తుంది. ఒక్కసారి ఊహిస్తే మన విశ్వాసాన్ని ఎంతగానో బలపరుస్తుంది ఈ సన్నివేశం. అదేవిధంగా 2వ అధ్యాయంలో ఆదర్శ మహిళామణి రాహాబు గారి యొక్క కథ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. రాహాబు కథ నిజంగా రాహాబు గారి ధైర్యం, ముఖ్యంగా ఆమె సాహసము నిజంగా వర్ణింపలేనిది. దేవుడు సర్వలోకానికి చక్రవర్తి, ఇశ్రాయేలీయుల దేవుడే సర్వలోకానికి చక్రవర్తి అని ఆమె గట్టిగా విశ్వసించింది, నమ్మింది. అదేవిధంగా ఈజిప్టు దాస్యము నుంచి, ఫరో యొక్క స్లేవరీ నుంచి ఇశ్రాయేలీయుల దేవుడు విడిపించినాడు. ఎర్ర సముద్రము ఆ దేవుని ఆజ్ఞ మేరకు రహదారిగా మారిపోయింది. తన జనులను మాత్రము సురక్షితంగా దాటించినాడు. ఫరోను అతని సైన్యాన్ని ముంచివేసినాడు అని రాహాబు గారు ఎంతో బలంగా నమ్మినారు. అదేవిధంగా ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యములకు అధిపతి, మహాబలవంతులైన సీహోను రాజు, అమోరీయుల రాజును, అదేవిధంగా రెఫాయిముల రాజు అయిన ఓగును కూడా అవలీలగా జయించారు ఇశ్రాయేలీయులు. దేవుని దయతో ఇశ్రాయేలు దేవుడు నిజంగా సర్వలోకానికి చక్రవర్తి అని ఆ విధంగా ఆమె బలంగా నమ్మింది. కాబట్టే దేవుడు ఆమె మీద ఎంతో తన కృపను కృమ్మరించాడు. డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ అంటారు కదా, కృప సిద్ధాంతము, అది ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కృప సిద్ధాంతం అన్నది జాతి చూడదు, కులం చూడదు, జాతీయత చూడదు, గత చరిత్ర అసలు చూడదు. కేవలం విశ్వాసమును మాత్రమే చూస్తుంది. విశ్వాసాన్ని గౌరవిస్తుంది, విశ్వాసాన్ని రివార్డ్ చేస్తుంది, గొప్ప బహుమతి ఇస్తుంది. ఈ అధ్యాయంలో రాహాబు గారికి ఏమి బహుమతి లభించింది, దేవుడు ఏ విధంగా ఆమెను ఆశీర్వదించినాడు అన్న విషయం మన గౌరవనీయులు డిస్టింగ్విష్డ్ గెస్ట్ మనకు దాని ఆధ్యాత్మిక కోణంలో వివరించి తెలియజేస్తారు. అదేవిధంగా 3-4 అధ్యాయాల్లో యోర్దాను నది అద్భుతం, ద మిరకిల్ ఆఫ్ జోర్డాన్ రివర్, ఇది నిజంగా ఎర్ర సముద్రంతో పోల్చదగినది. సేమ్ మిరాకిల్. విశ్వాస యాత్రలో, కానాను యాత్రలో, కష్టాల కడలిలో దేవుడు సురక్షిత ఒక మార్గాన్ని సృష్టించి అద్భుతంగా గట్టెక్కిస్తాడు అని మనకు బోధిస్తుంది. యోర్దాను ఎదురైన, ఎర్ర సముద్రము పొంగి పొర్లిన భయము లేదు, విజయము మనదే
విజయ గీతం పాడుదాం అని చెప్పేసి మనకు బోధిస్తుంది. మిత్రులారా, 5వ అధ్యాయంలో సున్నతి సర్కంసిషన్ పస్కా పండుగ ఆచరించడం ద్వారా పవిత్రతను పునరుద్ధరించారు. విజయానికి ముందు, ఒక అల్టిమేట్ విక్టరీని సాధించే ముందు ఆధ్యాత్మిక సిద్ధత, ప్రిపేర్డ్నెస్ అన్నది అవసరమని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. సో ఇక డేట్ లైన్ వరకు వస్తే, జాషువా గారు, ఈ మాట మనం తప్పకుండా చెప్పుకోవాలి. జాషువా గారి ఒరిజినల్ నేమ్, ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి హోసియా. హోసియా మరి ఆయన సుప్రీం లీడర్ హోసియా, మన మోషే గారు, ఆయన యొక్క పరిచారకుడు, బాడీ గార్డు, కమాండర్ ఇన్ చీఫ్ అయిన జాషువా గారిని పిలిపించి, హోసియా, అయ్యా నీ పేరు హోసియా, కానీ నీకు నేను యెహోషువ అని నామకరణం చేస్తున్నాను అని ఆయనకు యెహోషువ పేరు పెట్టాడు. యెహోషువ అంటే నిజంగా రక్షకుడు, యేసు ప్రభువు యొక్క పేరు ఆయనకు పెట్టినట్లుగా మనకు వాక్యంలో తెలియజేస్తా ఉంది. నంబర్స్ 13:16లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన 1484 క్రీస్తుకు పూర్వం 1484 నుండి 1374 మధ్య 110 ఏండ్లు ఆయన ఇశ్రాయేలీయులకు విశిష్టమైన సేవలందించాడు. 31 మంది రాజులను, వారి దేశాలను అవలీలగా ఓడించిన వీరాధి వీరుడు యెహోషువ. మిత్రులారా, ఏ విధంగా ఈ యొక్క యుద్ధాలను ఆయన అవలీలగా జయించగలిగాడు అన్న ప్రశ్న మనం తప్పకుండా ఆలోచించాలి. ఏ విధంగా జయించాడంటే, ఆయనది సింగిల్ పాయింట్ స్పిరిచువల్ ఫిలాసఫీ, సింగిల్ పాయింట్ స్పిరిచువల్ స్ట్రాటజీ. అది ఏమిటంటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మన అండ. This was Joshua's military policy also. This was his foreign policy also, apart from being his spiritual strategy. ఈ విధంగా ఆయన ఇజ్రాయెల్ యొక్క నేషన్హుడ్కు ఈ పాలసీతో ఫౌండేషన్ నిర్మించాడు. సేమ్ పాలసీ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై ద modern Israel today. Right from 1948 till today, in this 75 years history, the modern Israel today has fought 56 wars, 14 major wars and others military campaigns. ఈ 56 యుద్ధాలలో నేడు ఇజ్రాయెల్ తిరుగులేని విజయం సాధించింది. ఎక్కడా ఓటమి అన్నది ఎరుగదు ఇంతవరకు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్ లేడ్ బై జాషువా, ద స్పిరిచువల్ స్ట్రాటజీ. సో ఆ విధంగా ఈ యొక్క జాషువా యొక్క సిగ్నిఫికెన్స్ ఈజ్ రియలీ గ్రేట్. విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్, లెట్ us go to the main topic of the day. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. జాషువా గారికి దేవుడు ధైర్యంగా ఉండు అని పదే పదే చెప్పడం వెనక తాత్పర్యము ఏమిటి? 1వ అధ్యాయములోని చరిత్రను విశ్లేషించండి. నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు బోధిస్తుందో మీరు మీ సందేశంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 15 నిమిషములు, 15 minutes. సో చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు.
మీకు చెప్పినట్లు పాష గారు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకుంటే రీసౌండ్ వస్తుంది. సో యెహోషువ వచ్చి మనకి ఎఫ్రాయిం గోత్రం చెందినవాడు. మీరు చెప్పినట్టు మరి మోషే ఆయనకి నామకరణం కూడా చేయడం జరిగింది యెహోషువని. సో ఈ అధ్యాయంలో చూసుకుంటే దేవుడు 3 సార్లు చెప్పాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి 3 సార్లు చెప్పాడు యెహోషువతో. యెహోషువ క్యారెక్టర్ చూసుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ హీ వాజ్ గాడ్ ఫీరింగ్, మంచి విశ్వాసి. రెండోది ధైర్యం గలవాడు, పాజిటివ్ థింకింగ్ మ్యాన్. హీఈస్ వెరీ పాజిటివ్ థింకింగ్ మ్యాన్. సో ఇన్నున్నప్పుడు కూడా దేవుడు అయినా కానీ ఎందుకు చెప్పాడు యెహోషువకు అనేది మనం కొంత లోతుల్లోకి వెళ్ళి చూస్తే, ఒకసారి సంఖ్యాకాండం చూస్తే మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో కనాన్ దేశానికి పరిశీలించడానికి పంపించినప్పుడు, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ ద సౌండ్ అండి? ఓకే, గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున వెన్నుకొని వాళ్ళని పంపించడం జరిగింది. కనాన్ దేశాన్ని పరిశీలించడానికి అని పంపించడం జరిగింది. ఆ పంపించిన క్రమంలోనే మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో మరి మోషే నూను కుమారుడైన యెహోషువకు యెహోషువ అని పేరు పెట్టాను. సో ఇక్కడ నామకరణం చేశాడు, పంపించి రిటర్న్ వాళ్ళ రిపోర్ట్ తీసుకొని వెనక్కి వచ్చినప్పుడు అందరూ కూడా వ్యతిరేకంగా చెప్పారు. అందరూ కూడా అమ్మో మనం అక్కడ ఏం చేయలేము అని వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు ఇద్దరు మట్టుకే చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. లేదు మనం ఖచ్చితంగా వాళ్ళని జయించగలం, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, అది నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశాన్ని మనం జయించుకోగలం, మనం అక్కడికి వెళ్ళగలం, మన దేవుడి సహాయం మనకు ఉందని ఆ ఇద్దరులో కాలేబు ఒకడు, యెహోషువ ఒకడు. అట్లాగే ఇక్కడ చూస్తే ప్రధానంగా ఎందుకు చెప్పాడు దేవుడు అనే దానికి చూస్తే మనకి ఎక్కువ భయం ఉంటుంది, ప్రతిదానికి భయం. అది దేవుడికి చాలా భయపడే వాళ్ళు అనగానే దేవుడికి అంటే అవిశ్వాసం కింద లెక్క. సో భయం అనేది దేవుడి సన్నిధిలో ఉండదు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడికి భయం ఉండదు. సో ఆ భయం ఉండడం కోసమే, మరి ఎటువంటి తప్పు చేయకుండా ఉండడం కోసమే దేవుడు పలుమార్లు మరి యెహోషువతో చెప్పడం జరిగింది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం లాస్ట్ వచనాలు చూస్తే మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మిగతా 10 మంది ఏం చెప్పారంటే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. మిడతల వలె ఉన్నారంటే అది వీళ్ళ అభిప్రాయం. సో దాన్ని మనం ఏకీభవించదు వేరే సంగతి. బట్ దే సెడ్ వాళ్ళతో పోల్చుకుంటే మేము మిడతల వలె ఉన్నాం అనేది దట్స్ ఓకే, అగ్రీబుల్. వారి దృష్టికి కూడా మేము అట్లే ఉన్నామంటే వారి దృష్టి వీళ్ళకేం తెలుసు? అంటే అంత నెగిటివ్ థింకింగ్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. అంటే అవిశ్వాసం, భయంతో ఉన్నారు కాబట్టి అంత నెగిటివ్ థింకింగ్ వాళ్ళు చేశారు. వేరస్ యెహోషువ కానీ కాలేబ్ కానీ దే వర్ వెరీ కాన్ఫిడెంట్, వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం ఉంది, ధైర్యంగా వాళ్ళు చెప్పారు మనం అక్కడ జయించగలం అని చెప్పి చాలా మంచి ఫలాలన్నింటినీ కూడా తీసుకుని వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది పాజిటివ్గా. సో ఇక్కడ నేటి సంఘం గమనించాల్సింది ఏంటంటే, ఇన్ వాట్ వే ఆర్ వి థింకింగ్ అబౌట్ ది ఎనిమీ ఆర్ ది సాటన్. ఇవాళ అదే పరిస్థితి. అమ్మో వాళ్ళు చాలా బలవంతులు, అమ్మో వాళ్ళ చాలా మంది ఉన్నారు, అమ్మో వాళ్ళకి రాజ్యం ఉంది, అమ్మో వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళని మనమేం చేయలేము అనే పరిస్థితి. రీసెంట్ గా ఆక్విడ్లో చూసాం. సో అది ఎలా సప్రెస్ చేశారు, తిరగబడినప్పటికీ ఎలా సప్రెస్ చేశారు అంటే, స్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదలయ్యింది. చర్చిలను లిస్ట్ అవుట్ చేస్తున్నారు, ఏవైతే పర్మిషన్ లేనివి ఉన్న చర్చెస్ డిమాలిష్ చేసే పరిస్థితులు వచ్చినాయి. మరి అలాంటప్పుడు మనం తిరగబడాల్సిన అవసరం ఉంది, విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే సర్వసృష్టికర్త మన దేవుడు. ఆయన ఇక్కడ కూడా యెహోషువకు అన్నిసార్లు చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే దేవుడికి నేను ఇందాక చెప్పినట్టు అధైర్యవంతులన్నా, భయమన్నా, పిరికి వాళ్ళన్నా ఆయనకి చాలా కోపం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు చెప్పాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, మరి యెహోషువ ఆ రోల్లోకి రావడానికి ముందు మోషే నాయకత్వం వహించి అక్కడ దాకా నడిపించాడు. మోషే చేసిన చిన్న తప్పు వలన దేవుడు ఏమన్నా అంటే, నువ్వు కనాన్లోకి ప్రవేశించలేవు కాబట్టి యెహోషువ నియమించన్నాడు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఒకసారి చూస్తే, మనం ఒకసారి మోషే గారి సంగతి చూస్తే, దేవుడు ఏం చేశాడంటే నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడినప్పుడు, మోషే నువ్వు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలి, నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి నడిపించుకు రావాలంటే, అమ్మో
నేను మాట మాన్యం గలవాడిని, నాకు భయం, నేను మాట్లాడలేను, నా వల్ల కాదని పిరికితనాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు దేవుడు నీకెందుకు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిర్గమాకాండంలో ఈ 4వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉన్నాయి. 13, 14 వచనాలు చూస్తే స్పష్టంగా రాసి ఉంది. సో అక్కడ మోషేకి దేవుడు చాలా ధైర్యం చెప్పి బలపరిచి, నీకు అహరోను తోడుగా ఉంటాడు, నేను నీ వెంట ఉంటాను, నీ చేత అద్భుత కార్యాలు చేస్తానని చెప్పి కొన్ని కార్యాలు చేసి చూపించినాక అప్పుడు మోషే కన్విన్స్ అయ్యి బయలుదేరతాడు. సో ఈ మోషే చేసిన ప్రయాణం అంతట్లో కూడా, ఇశ్రాయేలీని బయటికి నడిపించే ప్రయాణం అంతట్లో కూడా మొదటి నుంచి చివరి వరకు ఉన్న దేవుడి సన్నిధిలో భయభక్తులతో ఉండి, విశ్వాసంతో ఉండి, మోషేకి వెన్నంటూ ఉండిన వాళ్ళలో యెహోషువ అని కాలేబు ఒకడు. సో అందుకనే మళ్ళీ కాలేబు కూడా భయపడకూడదు, కాలేబు కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే కాలేబు మీద చాలా పెద్ద భారం ఉంది, చాలా పెద్ద బాధ్యత ఉంది. నడిపించడం వేరు, ఇక్కడికి వచ్చి వాళ్ళని జయించి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ఇశ్రాయేలుని స్థిరపరచడం అనేది చాలా అప్హిల్ టాస్క్. సో ఆయన బాధ్యత ఏదైతుందో ఈ బాధ్యత నిర్వర్తించే క్రమంలో ధైర్యంగా ఉండాలి, నిబ్రంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉంది, అందరినీ అక్కడ చేర్చాల్సి ఉంది, అందరినీ సమానంగా మళ్ళీ అక్కడ స్థిరపరచాల్సి ఉంది. సో ఇంత పెద్ద బాధ్యత ఉంది కాబట్టి దేవుడు యెహోషువకి అన్నిసార్లు దాన్ని చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ఇంకోసారి చూస్తే ఏదైతే టాస్క్ ఉందో ఆ బాధ్యతని యెహోషువ చక్కగా నిర్వర్తించగలడు అనేది దేవుడికి ఆయన మీద ఆ గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇర్మియా 1:4-5 అలాగే కీర్తనలు 139:19 చూస్తే తల్లి గర్భమందు రూపింపబడక ముందే దేవుడు మనకు ప్రణాళిక పెట్టి ఉన్నాడు. సో అలాగే యెహోషువ కూడా ఆయన తల్లి గర్భమందు రూపింపబడక ముందు ఆయనకు ప్రణాళిక పెట్టాడు కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం యెహోషువ ఖచ్చితంగా నడిపించగలడు అనే విశ్వాసం, నమ్మకం దేవుడికి కూడా ఆయన పట్ల ఉంది. ఇంకొకటి లాస్ట్ మనం ఇంకొకటి చూసినట్లయితే దేవుడి యొక్క ఆజ్ఞల్ని లేకపోతే దేవుడి యొక్క హెచ్చరికల్ని దేవుడు అయితే బాధ్యత చెప్తాడో ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలంటే మనం చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. అన్ని దేవుడి సన్నిధిలో ప్రతిది కూడా నాన్ నెగోషియబుల్ గానే ఉంటుంది. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అంత ప్రయాణంలో మోషే చేసిన ఒక తప్పు వలన మోషే నిరాకరించబడ్డాడు. సో సిమిలర్లీ యెహోషువ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్టి బస్సులో కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎట్టి బస్సులో పక్కకి వెళ్ళకూడదు. కాబట్టి అందుకనే దేవుడు ఏం చేశాడంటే యెహోషువకు అన్నిసార్లు హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికల్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్తాడు, వాళ్ళని చక్కగా నడిపిస్తాడు అనే దాని మీద మనం చూసినట్లయితే ఎవరెవరు ఇట్లా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కానీ దేవుడు ఇచ్చిన వాటిని పాటించలేదని చూస్తే మనకి ప్రధానంగా మనం మొదటి సమూయేలు 15:8-9 చూసినట్లయితే మరి అక్కడ సౌలు దేవుడి యొక్క ఆజ్ఞని నిరాకరించడం వలన దేవుడు సౌలును తిరస్కరించాడు. సో అటువంటిది జరగకూడదు, మళ్ళీ జరగకూడదు మనకి అనే ఉద్దేశంతో దేవుడు మరి అట్లాగే యెహోషువను కూడా మనకి హెచ్చరించడం జరిగింది. అట్లాగే ఒకసారి మనం మత్తయి 10:28 చూస్తే ఐ జస్ట్ రీడ్ ఇట్. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగా వారు నమ్ముచున్నామని ప్రభుతో చెప్పిరి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి విశ్వాసం, యేసుక్రీస్తు ప్రతిసారి స్వస్థత పరిచినప్పుడు మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచిందని. అట్లాగే యెహోషువ యొక్క విశ్వాసం మీద దేవుడికి మంచి నమ్మకం ఉంది. యెహోషువ కూడా అట్లాగే విశ్వాసంగా తన ప్రయాణం అంతా కూడా మొదటి దినం నుంచి చివరి దినం వరకు కూడా తన ప్రయాణం అంతా కూడా విశ్వాసంతో మరి ముందుకెళ్ళడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ మనం లాస్ట్లో చూసినట్లయితే గాడ్ డస్ నాట్ గివ్ అస్ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్. సో దేవుడు ఎప్పుడు కూడా మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు. మనకి ఎప్పుడు విశ్వాసమైన ఆత్మ, ధైర్యంగా ఉండే ఆత్మ ఇచ్చేది, మనకి ఎప్పుడు పిరికి ఆత్మ ఇవ్వలేదు. సో ఒకసారి మనం 2వ తిమోతి 1:7 చూసినట్లయితే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? భయం. ఇవాళ
చాలా మంది చూస్తే సంఘాల్లో సంఘ కాపరులు చూస్తే భయంతో ఏదైతే సంఘానికి ఇష్టమో, ఏదైతే సంఘ పెద్దలకు ఇష్టమో, ఏదైతే గ్రామస్తులకు ఇష్టమో వాళ్ళ యొక్క కోణంలో వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు మెప్పు పొందడం కోసం వీళ్ళకున్న భయం చేత అలా బోధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అలా బోధించకపోతే వాళ్ళు నిరాకరించబడితే వీళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు. సో అంటే వాళ్ళు చాలా మంది కూడా చాలా మెనీ ఆఫ్ ది ప్రీచర్స్ ఇన్ ది విలేజెస్ ఉపాధి కింద చూసుకుంటూ దేవుని యందు లేకపోతే వాక్యం యందు భయం కంటే కూడా ఎక్కువ సంఘం యొక్క భయంతో, సంఘ పెద్దలకు భయంతో వాళ్ళు దాన్ని తొలగిపోయి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు గృహ దర్శనాలు ఇప్పించి మీటింగ్లు పెడితే వాళ్ళని పొగాన్లో ఉంది. సో ఇటువంటి అన్ని కూడా జరగకూడదు అనే కోణంతోనే మరి యేసుక్రీస్తు ఆ రోజు యెహోవా దేవుడు మరి యెహోషువకి అన్నిసార్లు చెప్పడం అనేది జరిగింది. చివరిగా మనం ఇంకోసారి చూస్తే ఇది 1 జాన్ 1 యోహాను 4:4. మొదటి యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. సో చాలా స్పష్టంగా చెప్పాడు, మనలో ఉన్నవాడు మన దేవుడు అందరికంటే గొప్పవాడు, సర్వసృష్టి ఆయనదే. సో ఆయన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా జయించగలం. ఆ విశ్వాసంతోనే యెహోషువ తన ప్రయాణం మొత్తం కూడా అదే విశ్వాసంతో ముందుకెళ్ళి జయించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. అవి మనం మిగతా వాటిలో కూడా చర్చించవచ్చు. ఆ సమయం ఇంకా ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. నేటి క్రైస్తవులు కూడా నాటి ఇశ్రాయేలు వలె వీరి కానాను యాత్రలో ఈరోజు ఎర్ర సముద్రము మరియు యోర్దాను లాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు. పర్సెక్యూషన్ రూపంలో వివిధ రాష్ట్రాలలో, ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్. ఈ విధంగా మీరు ఆ యొక్క మొదటి అధ్యాయంలోని చరిత్రను చక్కగా వివరిస్తూ నేటి సంఘానికి కూడా మంచి మోటివేషన్ మీరు అందించారు. తప్పకుండా మనం కూడా విజయం సాధిస్తాము అని చెప్పేసి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవ ప్రశ్న గౌరవనీయులు మన పాస్టర్ గారికి. రాహాబు గారు ఒక అన్యజనురాలైనప్పటికీ దేవుని ప్రణాళికలో ఒక విశిష్ట స్థానం ఆమెకు కల్పించబడింది. ఈ అంశము కృపా సిద్ధాంతాన్ని, డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ ను ఎలా ప్రతిబింబిస్తుంది? సార్, మీకు 10 నిమిషాలు టైం సార్, మీ సందేశం కొరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. మరి యెహోషువ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నూనుకు వాడిన యెహోషువ 2 వేగుల వారిని రాహాబ్ దగ్గరికి పంపించినట్లుగా చూస్తాము. రాహాబు ఎక్కడ ఉన్నదంటే ఎరికో గోడల పైన ఒక గృహము ఉంది ఆమెకు. ఆమె వృత్తి ఏంటంటే వ్యభిచారము, అంటే వేశ్య. అండ్ ఆమె దగ్గరికి ఎంతోమంది జనాలు వస్తుంటారు, పోతుంటారు. సో వేగుల వారికి ఒకటే ప్లేస్ ఏంటంటే ఆమెకు ఎంతమంది కస్టమర్లు వస్తుంటూ పోతుంటారు కాబట్టి అది సేఫ్ ప్లేస్ అనుకొని వాళ్ళు రాహాబ్ దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో రాహాబ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండే కింగ్కు, అక్కడ ఉండే రాజుకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వేగుల వారు వచ్చినారు అని చెప్పేసి వాళ్ళు వెతుకుంటూ రాహాబ్ దగ్గరికి వచ్చినారు. సో రాహాబ్ ఏం చెప్పిందంటే డైరెక్ట్గా ఏం చేస్తుంటే ఆ స్త్రీ ఆ 2 మనుషులు 4వ వచనం చూస్తే 2 మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చారో నేను తిరగను, వారు ఎక్కడికి పోయినారు కూడా నేను ఎరగను అని అబద్ధం. అంటే ఆ ఇశ్రాయేలు యొక్క వేగుల వారిని ఆమె ప్రొటెక్ట్ చేసింది. ఎందుకు ప్రొటెక్ట్ చేసింది అంటే ఆమెకు ఒక విశ్వాసం ఉంది. ఆమె మిద్దెకి వారితో మాట్లాడుతుందంట. ఆ వేగుల వారితో ఏం మాట్లాడుతుందంటే, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశం ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఆమెకు ఒక గట్టి విశ్వాసం అంటే ఈ దేశాన్ని దేవుడు ఇస్తున్నాడు మీకు, మీ భయం మా అందరికి ఉన్నది,
ధైర్యం చెడిపోయింది. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం నీరు ఎట్లాగూ దాటారో, మరి అదేవిధంగా యోర్దాన్ తీరంన అమోరీయులను, ఇద్దరు రాజులైన సియోన్ను, ఓగునుకు మీరు ఏం చేస్తారో, వారిని ఎలాగూ నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వింటాం. ఎన్నో సంగతులు విన్నాం మనం. ఇక్కడ వేశ్య అయినటువంటి ఈ రాహాబు అన్ని విషయాలు విన్నది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అక్కడ ఉండే ప్రజలందరికీ, ఎరికో ప్రజలందరికీ కూడా గుండెలు కరిగిపోయింది. ఈమెకు కూడా గుండె కరిగిపోయింది. అంటే ఈమె కూడా భయపడింది. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకు ధైర్యం మాత్రం ఉండదు. ఆమెకు ఒక గట్టి విశ్వాసం ఏంటంటే, దేవుడైన యెహోవా ఆయన ఆకాశం మీద భూమి మీదను ఆయన దేవుడే అని గట్టిగా విశ్వసించింది. ఆ దేవుడు నాకుంటే, ఆ దేవుడు నాకు దేవుడుగా ఉంటే నాకు ఏమి భయం లేదు. ఈ యొక్క రాజ్యం పోతా ఉంది, ఈ రాజులు నాశనం అయిపోతున్నారు, పట్టణం నాశనం అయిపోతుంది, కానీ నేను ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ నిజమైన దేవుడి దగ్గరికి రావాలనే ఒక విశ్వాసం ఆమెకు ఉంది. రాహాబు ఆమె అందుకనే ఆ స్పైస్ వేగుల వారిని ఆమె దాచిపెట్టి ఆమె మళ్ళీ వాళ్ళతోటి ఒక ప్రామిస్ చేసుకుంటుంది, నేను మీకు హెల్ప్ చేసిన, నేను మీకు ఉపకారం చేసిన, మీరు నా ఫ్యామిలీని కాపాడాలి, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు మీరు కాపాడాలని చెప్పేసి ఒక వాగ్దానం తీసుకుంది. వాగ్దానం దృష్టి వాళ్ళు ఏమంటే, ఎస్ నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసినందుకు మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము, కానీ నువ్వు ఒక ఎర్రని తాడు మీరు పై నుంచి కిందికి గుర్తుగా వేయి అని చెప్పేసి ఆ రాహాబ్కు చెప్తారు వాళ్ళు. సో ఆమె వాళ్ళను వేగుల వారిని తాడు వేసి కిందకు దించింది. అదే తాడు మరి ఎర్ర రంగుగా ఆమె మరి వేసినట్లుగా చూసినట్లుగా, ఎందుకంటే ఆమెకు రక్షణ కావాలి అని చెప్పేసి, ఆమె కుటుంబంకు రక్షణ కావాలి, ఆ కుటుంబం అంతా విశ్వసించాలి, లేకపోతే రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ఆమె ఆ డెసిషన్ తీసుకుంది. సో రాహాబు యొక్క చూసినట్లయితే ఆమె ఒక అన్యురాలు, అంతేకాదు ఒక వేశ్య. మరి అటువంటి ఆమె దేవుని గురించి విశ్వసించింది. మరి ఆయన ప్రజలు ఇశ్రాయేలులో కలిసిపోవాలనుకుంటుంది. అంతేకాదు ఆమె నిజమైన దేవుణ్ణి, రక్షణ ఇచ్చే దేవుణ్ణి ఆమె నమ్మింది. అంటే ఆ దేవుని మీద విశ్వాసం ఉంది. మనము విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినామని దేవుని వాక్యంలో ఉంది. సో ఆయన కృప, ఎందుకంటే మనం విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని క్షమించేసి ఆయన బిడ్డలుగా చేసుకుంది. గాడ్ రిమెంబర్స్. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి కులము, జాతి, మతంలో ఉన్నా, ఎటువంటి భాషలో ఉన్నా కానీ గాడ్ రిమెంబర్స్ యూ. హీ వాంట్స్ యూ టు బిలీవ్. ఆయన్ను మనం విశ్వసించాలి. మరి ఆయన్ను విశ్వసిస్తే నీ లెవెల్ మారిపోతుంది, నీ పాత స్థితి మారిపోతుంది. ఆమె ఒకప్పుడు వేశ్య, కానీ ఈరోజు ఆమె ఎవరో తెలుసా? మరి మత్తయి సువార్త చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే, నయసును షల్మాను కన్ను, షల్మాను రాహాబు నందు బోయను కన్ను. షల్మాను అనే ఆయన ఇశ్రాయేలీయుడు, ఆయన యూదా వంశస్థుడు. ఆయన రాహాబు నందు బోయను కన్ను, బోయ రూతు నందు ఓబేదును కన్ను, ఓబేదు యెషయని కన్ను, యెషయి రాజాని దావీదును కన్ను. అనగా దావీదు వచ్చేసింది ఆమె వంశంలోంచి. అంతేకాదు అదే వంశం నుంచి యేసుక్రీస్తు వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు వంశాల్లో చేర్చబడి ఆమె యొక్క ఉన్నతమైన స్థితిలోకి పట్టింది. ఎన్నడూ హీనమైన దిశ నుంచి మరి అటువంటి స్టేజ్ నుంచి ఆమెను ఎలివేటెడ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే మనకు దేవుని వాక్యంలో ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31లో చూసినట్లయితే, రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. దేవుని వాక్యంలో విశ్వాసమును బట్టి, బై ఫెయిత్. ఈరోజు యేసయ్యందు విశ్వాసం ఉంచి నువ్వు నిత్యజీవంలోకి వెళ్తావు. విశ్వాసంలో మరి రాహాబని వేశ్య మరి విశ్వాసం బట్టి వేగుల వారిని సమానంగా చేర్చుకున్నది. అందువల్లనే ఎరుకో ప్రజలందరూ దాన్ని చనిపోయారు. ఎరికాలో చిన్నపిల్లలు, పెద్దలు, పశువులు అన్ని నాశనం అయిపోయింది. కానీ ఈమె రాహాబు, ఆయన కుటుంబం వారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అందరూ కూడా వాళ్ళు రక్షింపబడినారు. మరి దేవుని యొక్క కార్యం, మరి
అది నీ గొప్పతనం కాదు. రాహబ్ అనే వేశ్య మరి హీ హ్యాస్ దట్ ఫెయిత్. అంతేకాదు ఆమె చూసినట్లయితే దేవుని బిడ్డలుగా మరి ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి మనం. యాకోబు పత్రికలు కూడా మరి దేవుని వాక్యంలో మరి యాకోబు పత్రికలు కూడా ఆమెను గురించి రాయబడి ఉంది. యాకోబు పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే మరి ఒక్క నిమిషము, యాకోబు 2:25లో అటువలనే రాహబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఆమె విశ్వాసం ఉండడమే కాదు, ఆమె విశ్వాసం ఉండి ఆమె ఒక క్రియ చేసింది. ఏమొక క్రియ చేసిందంటే ఆమె దూతలను చేర్చుకున్నది, వేరొక మార్గంలో వాళ్ళని పంపివేసింది. అంటే విశ్వాసం ఉండడమే కాదు, ఆమె క్రియలు చేసిన వలన ఆమె నీతిమంతురాలని, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతురాలు అయిపోయింది. కేవలం విశ్వాసం ఉంటే అబ్రహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు చేయాల్సిందంటే విశ్వాసం అంతే. దేవుని విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. యేసుక్రీస్తునందు ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే నీతిమంతుడిగా తీర్చబడతావు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఎటువంటి కులమైనా, ఎటువంటి మతమైనా, ఎటువంటి దేశమైనా, ఏ పరిస్థితులు ఉన్నా, బట్ యేసుక్రీస్తు ఈరోజు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అనే లెసన్ మనము ఈరోజు రాహబ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఓటు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వాగ్దాన దేశాన్ని సాధించుకోవడంలో ఆ ఆదర్శ మహిళామణి అయిన రాహాబు గారి యొక్క విశిష్ట పాత్రను మీరు ఆధ్యాత్మిక కోణంలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ వి విల్ గో టు ద థర్డ్ టాపిక్. గౌరవనీయులు అడ్వకేట్ గారు, యోర్ధాను నది యొక్క అద్భుతం, ఇది ఒక చారిత్రాత్మక సంఘటన లేక ఒక ఆధ్యాత్మిక ప్రతీకన? మీ సందేశాన్ని ఇవ్వండి నేటి క్రైస్తవులకు. 10 నిమిషముల సమయం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ యోర్దాన్ నది చూస్తే చాలా ప్రాముఖ్యమైంది అండ్ బైబిల్లో కూడా పలుమార్లు దాని గురించి ఉదహరించబడింది. దాని గురించి ఉదహరించబడింది. సరే, ఇక్కడ స్ట్రక్ అయింది. గౌరవనీయులు అడ్వకేట్ గారికి మరో సప్లిమెంటరీ ప్రశ్న. నేటి క్రైస్తవులు భారతదేశంలో ముఖ్యంగా, అంటే వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పర్సెక్యూషన్ అన్నది ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో నేడు అధిక ధరలు, నిరుద్యోగము, ఆర్థిక అసమానత లాంటి ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కుల వివక్ష, మతపరమైన హింస, తర్వాత
రెస్ట్రిక్టివ్, ఎక్స్క్లూషనరీ, ఈ పనిటివ్ లాస్ కూడా ఈరోజు ప్రభుత్వాలు మన మీద ఆ, ఈరోజు ఇంపోజ్ చేస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఆ, మనము కూడా మన యాత్రలో కానాను యాత్రలో ఈ విధమైన సముద్రాలు ఎదుర్కొంటున్నాము, నదులు ఎదుర్కొంటున్నాము. మీరు దీని మీద కూడా విశ్లేషించవలసిందిగా మిమ్మల్ని కోరడమైనది. థ్యాంక్ యూ సార్. యా సో ఇక్కడ నేను ఇందాక నాకు జస్ట్ ఐ వాజ్ డిస్కనెక్టెడ్. సో దాదాపుగా 2819 అడుగుల ఎత్తు నుంచి, అంటే హెర్మోన్ నది నుంచి ఇన్ని అడుగుల ఎత్తు నుంచి కిందకి ప్రవహిస్తూ మరి 1400 అడుగులు దిగువకు వచ్చి మరి డెడ్ సీలో కలుస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇవాళ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ది బౌండరీ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ జోర్డన్. ఇట్స్ ఎ బౌండరీ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఆనాడు కనాన్ దేశాన్ని వేరుపరిచినది. ఆనాడు చూసుకుంటే వీళ్ళు కనాన్ను ప్రవేశించేటప్పుడు యోర్దాన్ నదిలోంచి ప్రవేశించడం జరిగింది. సో యోర్దాన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది ఒకసారి చూస్తే, మనం ఇవాళ చూస్తే ఆనాడుతో పోల్చుకుంటే మరి అంతకుముందు వాళ్ళు ఎర్ర సముద్రం దాటినప్పుడు మోషే కర్రతో కొట్టి ఎర్ర సముద్రం దాటించాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క కవనెంట్ని పట్టుకొని, ఆ కవనెంట్ని పట్టుకొని వెళ్ళినప్పుడు ఇట్ గాట్ సపరేటెడ్, వాళ్ళకి దారి ఇచ్చింది. దానిలోంచి వాళ్ళు దాటుకొని వెళ్ళి మరి కనాన్ దేశాన్ని కాంకర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా సిగ్నిఫికెన్స్లోకి మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ చూస్తే మరి నామాను వచ్చి ఆ రాజు దగ్గర అతనికి ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పినప్పుడు ఆ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. నేను దానిలోకి వెళ్ళను, సిన్స్ దేర్ ఇస్ నో మచ్ టైం, దానిలోకి వెళ్ళను. సో నామాన్ వచ్చి యోర్దాన్లో మునగడం బట్టి అతను అక్కడ బాప్టిజం కూడా పొందడం జరిగింది. ఆయన మరి లెపర్సీ అంతా కూడా ఈ మొత్తం పోయి ఈ గాట్ హీల్డ్. అట్లాగే మరి ఇదే చూసుకున్నట్లయితే ఏలియా ప్రవక్త తన యొక్క మ్యాంటల్ని ఎలిషాకి మరి అందించినప్పుడు ఏదైతే ఆ దుప్పటి పైనుంచి పడిందో అదే దుప్పటిని కొట్టి ఏలియా ఎలా చేశాడో అలాగే ఎలిషా కూడా అదే దుప్పటిని కొట్టి మరి యోర్దాన్ నదిని దాటడం జరిగింది. సో ఇది పలుమార్లు మనకి ఇట్ హ్యాస్ వెరీ సిగ్నిఫికెన్స్. సిమిలర్లీ యేసుక్రీస్తు కూడా బాప్తిజం అక్కడే పొందారు. మనకి అది ఇట్ ఈస్ దేర్ ఇన్ మాథ్యూ 3:13-17, మార్క్ 9:11, అలాగే లూకా సువార్త 21-22, 3వ అధ్యాయం 21-22 వచనాల్లో మనకు తెలియపరుస్తుంది. సో అట్లాగే మరి బాప్తిజం యోహాను, సో ఆయన మినిస్ట్రీలో కూడా అక్కడ ఇక్కడే చేయడం అనేది జరిగి యోర్దాన్ నది దగ్గర ఆయన హి హస్ డన్ హిస్ మినిస్ట్రీ. సో ఇట్లా బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన ఇది యోర్దాను. ఈ రోజుకి చాలా మంది మనం కూడా యోర్దాన్ నదికి వెళ్ళాలి, అక్కడ మనం చేయాలనేది చాలా మంది కూడా ఉంటుంది. సో ఇవాళ చూసుకున్నట్లయితే సిమిలర్లీ మనం బాప్తిజం పొందడం కోసం కానీ ఇంకోటి కానీ ఎన్ని ఉన్నట్లయితే ఇవాళ మరి గ్రామాల్లో చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఇస్తున్నాం, ఆ బాప్తిజం ఇస్తున్నాం. సిమిలర్లీ హిందువులు చూసుకున్నట్లయితే వాళ్ళకి గంగా నది, రకరకాల నదులు అక్కడికి వెళ్ళి వాళ్ళు మునుగుతారు. బట్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సిన ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకుంటే దేవుడు మనకి నేర్పించింది ఏంటంటే బాప్తిజం అంటే కేవలం నీళ్ళల్లో మునిగి చేయటం అనేది కూడా కాదు. మరి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు బి బార్న్ అగైన్. ఇవాళ నీడ్ ఆఫ్ ది డే ఏంటంటే వీ నీడ్ టు బి బార్న్ అగైన్. ఇవన్నీ కూడా చూసుకొని ఒక్కొక్కరు చేసుకుని అన్ని కూడా చూసుకుంటూ వస్తే మనం ఖచ్చితంగా మరి ఆ రోజు నామాన్ ఎంత విశ్వాసంతో, మొదట విశ్వాసం లేకపోయినప్పటికీ ఆయన దగ్గర ఉన్న టీం ఎలా చెప్తే మళ్ళీ అతను వెళ్ళి మనం మునిగితే పోలేదు, ఎందుకంటే పెద్ద చెప్తే చేసేవాళ్ళం కదా అనే ఉద్దేశంతో ఎట్లా వెళ్ళాడో అదే విశ్వాసంతో విశ్వాన్ని సృష్టించిన దేవుడు మనకి ఉండి అంత గొప్ప దేవుని పెట్టుకొని ఇవాళ మన ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి కారణం అన్ని అద్భుతాలు మనకి చెప్పబడి ఉన్నాయి. మరి అంతమంది అద్భుత కార్యాలు చేశారు, అన్ని చేసి ఉన్నా కానీ ఈ రోజుకి భయంలోనే ఉంటున్నాం మనం. ఇందాక మొదటి దేవుడు మనకి చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వీ క్యాన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇవాళ చూస్తున్నాం, మరి యుద్ధాలు చూస్తున్నాం. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. అమెరికా అన్న ఒక అడుగు వెనక్కేసింది, కానీ ఇజ్రాయెల్ వాట్ దే సెడ్ ఇస్ విల్ గో హెడ్. ఎందుకు అన్నారంటే వాళ్ళకి ఆ విశ్వాసం, దే హ్యావ్ దట్ ఫెయిత్, వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే వాళ్ళు ఇవాళ విశ్వాన్ని శాసించే పరిస్థితుల్లో ఉన్నారు. వివిధ దేశాల్లో చూస్తే ఇజ్రాయేలీలు యూదులే
మరి బ్యాంక్స్ రన్ చేయని, ఇంకోటి రన్ చేయని, రకరకాలుగా ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. సో ప్రధానంగా అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకున్నారు. ముఖ్యంగా మనకు కావాల్సిన ఏంటంటే మన పలు సందర్భంలో మనం ధ్యానించుకున్నాం. దావీదు గారు బోధించాలి, మన తరతరాలకి మనం బోధించాలని చెప్పారు. సో ఇశ్రాయేలీలు ఆ బోధని తరతరాలు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అదే విశ్వాసంలో ముందుకు నడుస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు మెస్సియాని మొదట రాకుండా నమ్మరు, బట్ డెఫినెట్ గా వాళ్ళు తెలుసుకుంటారు, దే విల్ కమ్ టు నో. సిమిలర్లీ వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ లో మనం కూడా బోధించాల్సిన అవసరం ఉంది. మన యువతని, ఎస్పెషల్లీ మన యువతని మరి సక్రమమైన మార్గంలో నడిపి ఇవాళ ఉన్న సమాజంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చూసుకుందాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దే హావ్ సెడ్ ఇట్ వెరీ క్లియర్లీ. బట్ అంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, కులం వేరు మతం వేరు. రీసెంట్ గా ఒక కృష్ణమాదిక్ గారు కూడా మేడ్ అన్ గుడ్ డిస్కషన్. సో ఎవరైతే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారో, పేరు పొందిన సేవకులు ఉన్నారో, వాళ్ళు చేసే వాళ్ళందరూ ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ రిజర్వేషన్. వేరాస్ గొర్రెలమైనట్టు మనం వీఆర్ లూజింగ్ ది రిజర్వేషన్. అంటే అఫ్ కోర్స్ బైబిల్ ప్రకారం అది వేరు, కానీ ఇక్కడ మనం ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి రాజ్యాంగానికి సంబంధించినవి కూడా మనం కొంత తెలుసుకొని వాటిని కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మతం వేరు, కులం వేరు. రాజ్యాంగం ప్రకారం మనం ఏ మతాన్నైనా అవలంబించుకుంటే స్వేచ్ఛ మనకుంది. ఓన్లీ థింగ్ ఈస్ దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసేటప్పుడు జడ్జిలు ఎవరైతే ఉన్నారో సరిగ్గా ఇంటర్ప్రిటేట్ చేసేటట్టు మనం వీ నీడ్ టు గైడ్ దేమ్ ఆర్ వీ నీడ్ టు అడ్వకేట్ దేర్. మన అడ్వకేట్స్ ఎవరైతే వీ నీడ్ టు అడ్వకేట్ దేర్. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బైబిల్లో యోర్దాన్ నదిని మనం తీసుకొని దాని నుంచి మనం ముందుకు ప్రయాణం చేసిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మ్యూట్లో ఉన్నారు మీరు. స్టిల్ ఇన్ మ్యూట్ లో ఉన్నారు. సాగర్ మళ్ళీ మ్యూట్ చేశారు. Now I am audible, I think. yes sir. Am I audible, sir? Thank you very much. yes sir. 5వ అధ్యాయంలో సున్నతి, పవిత్రీకరణ ఎందుకు అవసరమైంది? నేటి విశ్వాసులకు కూడా ఈ వాక్యం ఏం బోధిస్తుందో మీ సందేశంలో వివరించండి సార్. మీకు 15 నిమిషములు ప్రార్థన ఆశీర్వాదంతో పాడ్కాస్ట్ ను ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. యెహోషువ గ్రంథంలో మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పస్కా పండుగ చేశారు. అండ్ అక్కడ వాళ్ళు అంతకు ముందే పరిశుద్ధపరచుకున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మన్నా కూడా రావడం ఆగిపోయింది. అక్కడ ఉండే ఆహారం తీసుకుంటున్నారు. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క కార్యాలు. మరి దేవుడు ఇజ్రాయెల్ను ప్రేమించాడు. ఇజ్రాయెల్ ప్రేమించి వారికి ఒక వాగ్దాన భూమి ఇచ్చాడు, ఒక ప్రామిస్ చేశాడు. ఇస్రాయేల్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు మరి మొట్టమొదటిగా ఈ ప్రామిస్ ఎక్కడ చేశారు దేవుడు? బైబిల్లో చూసినట్లయితే అబ్రహాముకు ఆదికాండం 12వ అధ్యాయంలో ఏం చేశాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త అంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా. అంటే దేవుడు ఎప్పుడు ప్రామిస్ చేసినాడు? అబ్రహాంతో ప్రామిస్ చేసినాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అది నీకే అని అప్పుడే ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబులు, మరి యాకోబు సంతతి అందరూ మరి ఐగుప్తుకు వెళ్ళడము, ఒక పెద్ద గొప్ప దేశం రావడము, ఇదంతా కూడా గాడ్స్ బ్లెస్సింగ్. ఆ దేశాన్ని వాళ్ళు దాసత్వంలో ఉంటే వాళ్ళను విడిపించి మరి కనానుకు చేర్చడము అంటే వారికి వాగ్దానం ఇచ్చినాడు. ఎప్పుడో అబ్రహాం గారితో ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిని ప్రవేశపెట్టడానికి ఈరోజు యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. మరి
చాలా సేవకులు ఏంటంటే మోషే చనిపోయింది దిగులు పడకూడదు మనం. దాని మ్యాంటల్ అంటే బ్యాటన్ ఎవరొకరు తీసుకోవాలి, ఎవరొకరు బాధ్యత తీసుకోవాలి. మరి దేవుని పనికి ఏమి అయిపోయింది, మా పని అయిపోయింది అని చెప్పేసి దిగులు పడకూడదు. ఎవరొకరు దేవుడు ఎన్నుకుంటాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని ఎన్నుకొనవచ్చు. అంటే అంతేకాదు, మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం ద్వారా మరి ఈరోజు మరి నీవు నేను ఆశీర్వదపరచడం, ఎందుకంటే ఆయన సంతానంలో వచ్చిన యేసుక్రీస్తును విశ్వాసం వచ్చిన ద్వారా మరి మనము ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు ఒక కృప ఇచ్చాడు. గాడ్స్ ప్రామిస్ ఏంటంటే ఫస్ట్ మీరు వాగ్దాన భూమిలోకి వెళ్ళాలంటే ఈ సెట్ యువర్ ఫుట్ ఆన్ ద డౌన్. మీరు అడుగు పెట్టండి. ఫస్ట్ మీరు అడుగు పెడితే నేను ఇస్తా అంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, టేక్ ఇట్ ఆల్. మొత్తం తీసుకోండి. మీకు బార్డర్స్ ఇచ్చేసేసాను. కింద అరణ్యం ఉంది, పైన లెబనాన్ ఉంది, అటువైపు సముద్రం ఉంది, ఇటువైపు నది ఉంది. ఈ మొత్తం మీదే. టేక్ ఇట్ ఆల్ అండ్ బీ ఆన్ ద మూవ్. ఊరికే ఎక్కడే కూర్చోవకండి, మూవ్ కావాలా, నడవాలి మనం. మీరు యోర్దాను దాటాలా, ఫినిష్. యోర్దాను దాటి మీరు ఆక్యుపై చేసుకోవాలా. అండ్ టేక్ ద స్వర్డ్. మీరు యుద్ధంలో పోవాలంటే ఫస్ట్ మీరు దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరు పాటించాలి. ధర్మశాస్త్రం దేవుడిచ్చిండు. యెహోషువకు ఒక బైబిల్ ఇచ్చిండు దేవుడు. ఆ బైబిల్ అంటే ఈ 5 కాండాలే, ఆది కాండం నుంచి మరి ద్వితీయోపదేశం వరకు అదంతా కూడా దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యం మనకున్న బైబిల్ అంటే మనకు విస్తారంగా మనకు కొత్త నిబంధనలు ఉంది. కానీ యెహోషువకు ఇచ్చిన బైబిల్ ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఆ వాక్యాన్ని మీరు చదవాలి, ధ్యానం చేయాలి, ధ్యానించాలి. అంతేకాదు అటువైపు ఇటువైపు పోకుండా మరి నడుచుకోవాలి అని దేవుని వాక్యంలో ఉంది. అప్పుడు నడుచుకుంటే మన మార్గము సిద్ధపరుస్తాడు దేవుడు. అంతేకాదు మనకు జయం ఇస్తా అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం. అండ్ గోయింగ్ ఫర్ ఫుల్ లైఫ్. 11 వచ్చింది, మీకు ఇచ్చినది స్వాధీనపరచుకుంటే 3 దినంలోగా ఈ యోర్దాను దాటడంలో ఆహారం సిద్ధపరచుకోండి. మీరు స్వాధీనపరచుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన దేశంను స్వాధీనపరచు. మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోండి. అంతే. టోటల్ కొద్ది పార్ట్స్ కాదు, మొత్తం ఇచ్చేసేస్తా అన్నాడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. ఈరోజు యేసుక్రీస్తు, యెహోషువ అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యము, యేసుక్రీస్తుకు ముంగుర్తు. యెహోషువ ఆయన ఏం చేశాడంటే మరి ప్రామిస్డ్ ల్యాండ్, అక్కడ ఉండేటి మోషే దాసత్వంలోంచి తీసుకొని వచ్చాడు, కానీ వాగ్దాన దేశంలోకి తీసుకోలేకపోయాడు. మోషే అంతవరతో వచ్చి చనిపోయాడు. మోషే కనాన్ దేశంలో ప్రవేశించలేదు. కానీ యోహాను వాళ్ళని తీసుకొచ్చి మరి కనాన్ దేశంలో ప్రవేశింపజేశాడు. యేసుక్రీస్తు ఈ 2 పనులు ఆయన చేశారు. మోషే చేస్తే మరి పాపపు దాసత్వం నుంచి మనల్ని బయటికి లాగాడు. ఆయన చనిపోయి రక్తం చిందించి శిలోమ్రాను మీద ఉన్నాడు. అంతేకాదు మనల్ని నిత్య జీవము పరలోకంలో చేర్చేటువంటి యేసుక్రీస్తు. సో ఇశ్రాయేలును కనాన్ దేశంలోకి ఎట్లా తీసుకెళ్ళాడో మరి ఈరోజు యేసుక్రీస్తును విశ్వసిస్తే నిన్ను నన్ను నిత్య జీవంలో ప్రవేశపెడతాడు అనే ఒక గొప్ప అష్యూరెన్స్ మనకుంది. మరి కనానీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది, దాన్ని ఆక్యుపై చేసుకోవాల్సి వచ్చింది. ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా అయిపోయింది. ఈరోజు క్రైస్తవులు కూడా ఒక విశ్వాసంలో వాళ్ళు ఎన్నో ఈ లోకపు అధిపతులతో పోరాడాలి. మరి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అది గాడ్స్ పర్పస్. మరి 5వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దేవుని బిడ్డలుగా మరి మనము పరిశుద్ధపరచుకోవడమే కాదు, ఇక్కడ 3 గుర్తులు మనకు ఉంటున్నాయి. మొట్టమొదటిగా మందసం అంటే ఇట్స్ గాడ్స్ ప్రెజెన్స్. వాళ్ళు యోర్దాన్లో మందసం మోసుకొని పోయి యాజకులు ఒక కాలు నిలబెట్టినప్పుడు యోర్దాను నది ఒక చోట కుప్పగా వచ్చేసేసింది. 6 నెలలు నడిచేస్తారు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ దెమ్. ఈరోజు మన ప్రెజెన్స్ యేసుక్రీస్తు మనం విశ్వసించితే మనకు ఇమ్మాన్యుయేల్ దేవుడు. యేసుక్రీస్తు నన్ను ఫాలో కమ్మన్నాడు, వాళ్ళని అప్పుడు మందసం ఫాలో కమ్మన్నాడు. ఈరోజు యేసయ్య నన్ను వెంబడించండి అని పిలిచి ఫాలో మీ. ఈరోజు మనం యేసయ్యను ఫాలో కావాలి, యేసుక్రీస్తుని మనం ఫాలో కావాలి. అంతేకాదు హిస్ ప్రెజెన్స్, ఆయన ఇమ్మాన్యుయేల్ దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మనతో పాటు ఉండి మనతో యుద్ధం చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మనకు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే పస్కా పండుగ. మరి ఈరోజు చూసినట్లయితే వాట్ ఇస్ పస్కా పండుగ. పస్కా పండుగలో మరి
పస్కా పశువు వధించబడాలా, రక్తం చిందించబడాలా, వాళ్ళకు విడుదల ఉంది, రక్తం ఉన్నందువలన వారు సేఫ్ గా ఉన్నారు. ఆ రోజు ఈరోజు యేసే రక్తం వలన మనం కడగబడి మనము పరిశుద్ధమైనాము. అంతేకాదు ఏ సాతాను మన దగ్గరికి రాదు. ఇక చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనము, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవుటకై పాదనే పులిపిండిని తీసి పారవేడి. పులిపిండి ఉండకూడదు మన ఇంట్లో. పులిపిండి అంటే చెడు అలవాట్లు, పాపము, విగ్రహారాధన, జారులు, వ్యభిచారులు, ఆడంగిదనములు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, ఇవన్నీ కూడా మరి పులిసిన పిండి. దాన్ని తీసి పారవేయాలి. పాత దుష్టతోను పులిపండితోనైనా కాకుండా, దుర్మార్గము దుష్టత్వం పులిపండితో కాకుండా, నిష్కాపట్యము సత్యము పులిపి రొట్టెతో పండుగ ఆచరింతము. ఎందుకంటే క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. సో పస్కా చేశారంటే అర్థం ఏంటంటే, ఈరోజు మనకు పస్కా ఏంటంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన పాపల నిమిత్తం ఆయన చనిపోయినాడు. కాబట్టి మరి మనము దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండితో కాకుండా, అంటే మన దుర్మార్గము, మన దుష్టత్వం, మన పాపం అన్ని కూడా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమైందంటే ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటాడు. నెక్స్ట్ అంతేకాదు, వీళ్ళు పస్కా పండుగ చేసిన తర్వాత, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మన్నా అయిపోయిందంట. అంతవరకు మన్నా తినవారు 40 ఏళ్ళు మన్నా తిన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఇశ్రాయేలు మన్నా తిన్నారు కానీ చనిపోయారు. కానీ నేను పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 32వ వచనం చూస్తే, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకే లేదు. ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చాడు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఫుడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మన అందరి పరలోకంలో తండ్రి నిజమైన ఆహారాన్ని ఇస్తాడు. ఎవరు ఆ నిజమైన ఆహారం? అప్పుడు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడు మాకు అనుగ్రహించమండి. అందుకు యేసువారితో ఇట్లను, జీవాహారం నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రం నువ్వు ఆకలి కొండు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నిజమైన మన్నా, దేవుడి నుంచి వచ్చిన ఆహారము యేసుక్రీస్తే. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచితే మరి నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. ఇది గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మందసం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పస్కా పండుగ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మన్నా మరి జీవాహారం యేసుక్రీస్తు ద్వారా మరి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జీవాహారం. నువ్వు నిజంగా మరి ఎల్లప్పుడూ జీవించాలి, నిత్య జీవంలో ఉండాలి అంటే ఈ రోజే నీలో ఆ దుష్టత్వము, దుర్మార్గం మీరు ఒప్పుకోవాలా, పాపంలో ఒప్పుకోవాలా, ఆయన రక్తంలో మనం కడగబడాలా, పరిశుద్ధంగా జీవించాలా. దాట్స్ ద పర్పస్. గాడ్ వాంట్స్ టు బి, అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. నేను పరిశుద్ధంగా ఉన్న కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఎన్నోసార్లు దేవుడు మనకు హెచ్చరించాడు. పేతురు కూడా హెచ్చరించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన అమూల్యమైన చెందించి నీకు నాకు విమోచనం కలిగించిన దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఇంకా ఒకవేళ యేసు నందు విశ్వాసం ఉంచకపోతే దిస్ ఇస్ ఎ స్పెషల్ డే. ఇట్స్ విల్ బి ఏ డే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నీవు నేను యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన ఎన్నటికీ మారనటువంటి దేవుడు. ఆయన నన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన కృప ఇప్పుడు నీ మీద నా మీద ఉంది. ఎన్నికలని అయోగ్యులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కేవలం విశ్వసించడమే. దట్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్. కేవలం విశ్వాసం ఉంచడం. నీ విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపాలను క్షమించి ఆయన బిడ్డగా చేసుకొని ఆయన నీకు నిత్య జీవము పరమకాణంలో నేను చేర్చేటువంటి గొప్ప దేవుడును కాబట్టి ఆయన విశ్వాసం అయితే ప్రభు పెట్టే మనం చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన యేసయ్య, నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినారు నాయన ప్రభా. యెహోషువ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా. నాయన ప్రభా, మీరే మాకు మన్నా తండ్రి. మీరే మా పస్కా పశువు నాయన ప్రభా. మీరు మా కొరకు నాయన బలి అయిన నాయన రక్తం చిందించారు నాయన పాప విమోచన ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా. నాయన ప్రభా, పరమకాణానికి చేర్చే దేవుడు నాయన ప్రభా. నాయన ప్రభా, నీ ప్రజెన్స్ ఇమ్మానుయేల్ దేవుడు, సదాకాలం మీతో ఉంటానన్న దేవుడు నాయన నువ్వు నాయన ప్రభా. ఆ రోజు మందసం ద్వారా నీ ప్రజెన్స్ నాయన మీ ఇశ్రాయేలులో చూపించిన ఈరోజు యేసయ్య ద్వారా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క ప్రజెన్స్
నాయన ప్రభా, నువ్వు మాతో ఉండడం అనేది ఇది గొప్ప ఆధిక్యత ప్రభా. మీరు మాతో ఉండి ప్రభా, ఎటువంటి శోధన ఎదుర్కోవడానికి మాకు శక్తి ఇచ్చావు నాయన, నీకు వందాలు నాయన. ఎటువంటి బాధలు, ఎటువంటి కష్టాల్లో నాయన ప్రభా ముందుకు సాగుటకు నాయన నువ్వు ఇచ్చిన నాయన గొప్ప ధైర్యం బట్టి నీకు వందాలు చెల్లిస్తాం నాయన ప్రభా. సమయంలో ప్రభా వింటున్న ప్రతి శ్రోతను మీరు ప్రత్యేకంగా దర్శించి నాయన ప్రభా వాళ్ళ జీవితాలను సరి చేసుకొని ప్రభా నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ఆయన ప్రభా, నీ గొప్ప కార్యం జరిగించండి ఆయన ప్రభా. నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య శ్వాసం చేయండి మనకంద. వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.